వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చిత్తనూరు గ్రామంలో ఉన్న ఇంధనాలు కంపెనీ ఎత్తివేయాలని స్థానిక ఎమ్మెల్యే శాసనసభ సమావేశంలో ఈ అంశం మాట్లాడి కంపెనీ ఎత్తివేయాలని, కంపెనీ వల్ల 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే మాట్లాడి ఇంధనాల కంపెనీ ఎత్తివేయాలని, లేని ఎడల భవిష్యత్తులో కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురువ రమేష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నందిరాజు, సీనియర్ నాయకులు డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టన్న, చాకలి రాములు, వీరన్న గౌడ్, వెంకటేష్, మహేందర్ గౌడ్, కురుమ మల్లేష్, కృష్ణారెడ్డి, పంతు కుమార్ గౌడ్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీ ప్రారంభమై సంవత్సరం పూర్తవుతుంది. ఆ యొక్క కంపెనీ ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలు, వ్యవసాయదారులు అనేక రకాల ఇబ్బందులు అవుతామని చెప్పి ఈ ప్రాంతవాసులు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వం మొండిగా వివరించినందువల్లనే ఈరోజు ఈ ప్రజలు అత్యధికంగా నష్టపోతున్నారు. ఈ యొక్క వాగు పరిసర ప్రాంతాల్లో ఉండడం ఫ్యాక్టరీ, తర్వాత సాయంకాలం వేళలో చాలా గ్రామాలకు ఆ యొక్క స్మెల్, ఆ యొక్క వాసన రావడం వలన ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలటువంటి చిన్న చింతకుంట, దేవరకద్ర, మరికల్ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు అనేక రోగాల ఈరోజు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. మొక్కాల నొప్పులు కానీ, చర్మవ్యాధులు కానీ అనేక రకాలుగా ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు. ఈ యొక్క కంపెనీలు వేయడం వల్ల మొన్ననే మనం చూసినాం, లఘుచేర్లలో ఈ యొక్క ఇత్తనాల ఫ్యాక్టరీ వేస్తే అక్కడ రైతులు గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ యొక్క ఉత్తర్వును రద్దు చేయడం జరిగింది. మన అందరూ తెలిసి నిన్న ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ములుగు జిల్లాలో ఉన్న అక్కడ ఉన్న రైతులందరూ కూడా రోడ్డు మీద ధర్నాలు చేస్తే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ ములుగులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇత్తనాల కంపెనీని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి, అక్కడ యొక్క వాతావరణ పరిస్థితులు బాగలేవు, రైతులకు గ్రామాల మధ్యలో ఆ యొక్క కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ప్రభుత్వమే స్పందించింది. మరి మేము కూడా మొదటి నుంచి కూడా ఈ ప్రాంత చింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి ఇత్తనాల కంపెనీ మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నాం. ఆ యొక్క కంపెనీ వల్ల ఈరోజు మేము ఆ యొక్క అనారోగ్యాలకు కానీ, వాతావరణ కాలుష్యానికి కానీ మేము గురవుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. మా యొక్క ఎమ్మెల్యే గారి పక్క విలేజే చిత్తూరు, ఆయన చూస్తే ఇంటి ఆయనకు కిలోమీటర్న్నర దూరంలో ఆ కంపెనీ ఉంది. కాబట్టి మరి మీరు ఒక ముఖ్యమంత్రి ప్రాంతంలో రద్దయింది, ఇంకో మినిస్టర్ ప్రాంతంలో రద్దయింది. కాబట్టి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేసినట్లయితే ఈ యొక్క అందరికీ ఉన్న 2-3 మండలాలకు, రైతులు కానీ ఈ యొక్క ప్రజలకు చాలా మేలైతుందని చెప్పి ఎమ్మెల్యే గారికి ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పాలి, ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. 30వ తారీఖు రోజు మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు రాష్ట్రంలో మీటింగ్ చేస్తున్నారు. కాబట్టి మా యొక్క 3 మండలాలకు సంబంధించినటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల మాకు హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే చింతకుంట మండల సమీపంలో ఉన్నటువంటి చిత్తనూరు ఇత్తనాల ఫ్యాక్టరీని మీరు తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ మండల ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభం కాకముందు జనాలకు అర్థం కాలేదు పర్యావరణానికి ఎంత ఇబ్బంది కలుగుతుందని. చిన్నగా స్టార్ట్ చేసిండు, అక్కడ లోకల్ ఆ గ్రామం వాళ్ళు స్టార్ట్ చేసిండు. అది వాళ్ళ గ్రామానికి మాత్రమే పరిమితం అవుతుంది అనుకొని పక్క గ్రామాల్లో ఆ టైంలో పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ అట్లనే క్రమంగా స్టార్ట్ అయింది. మిగతా గ్రామాల వాళ్ళు కూడా ఉద్యమం చేసిండ్రు, వాళ్ళపైన కూడా కేసులు పెట్టిండ్రు. ఇది పర్యావరణానికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గాలిలో కానీ, గ్రౌండ్ వాటర్ నీటి ద్వారా కానీ. ఇది ఊకశెట్టి వాగు పరివాహక ప్రాంతం కాబట్టి, స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ టేబుల్ మనకు 10-12 ఫీట్లలోనే ఉంది.
20-30 ఫీట్ల వరకు అక్కడ ఉన్న కెమికల్ ఏదైతే భూమిలోకి పోయిందంటే మొత్తం ఇప్పుడు మన మిత్రుడు నమిరాజు గారు చెప్పినట్టు 100 గ్రామాల పైన ఎఫెక్ట్ అవుతుంది. నేను ఈ మధ్య ఇక్కడ ప్రాక్టీషనర్ కాబట్టి చూస్తున్నాను. ఆ ఊకశెట్టి వాగులో ఎవరైతే స్నానం చేస్తున్నారో, ఆ నీళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి. చర్మ వ్యాధులు రావడం కానీ, కీళ్ళ నొప్పులు ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు అవుతాయి. పర్యావరణానికి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో గవర్నమెంట్ దానికి పర్యావరణానికి పెద్దపీట వేస్తుంది. మరి ఇటువంటి ఫ్యాక్టరీని మరి వాళ్ళు ఎందుకు చూసుకుంటలేరో గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటి ప్రభుత్వం పట్టించుకుంటుందనే హోప్స్తోనే మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాము. తర్వాత అక్కడనే మొన్ననే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటి పెట్టిండ్రు చిన్నపిల్లలకి. ఇప్పటికే కస్తూర్బా స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ అని అవన్నీ ఇవన్నీ మనం వింటూ ఉన్నాము. తగు చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అటువంటి స్కూళ్ళల్లో. ఆ స్కూల్ను కనుక ప్రారంభిస్తే అక్కడికి రాకపోకలకు ఇబ్బంది ఒకటి, తర్వాత పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి వాళ్ళకి అనువైన ప్లేస్కు తరలిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మండల శాఖ నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.